అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఈ ఏరియా హాస్పిటల్లో ఒక వైద్యం పొందినటువంటి ఒక తెలంగాణ పౌరుడిగా దండా మురళీధర్ రెడ్డి గారు ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేసినప్పుడు నేను ఈ హాస్పిటల్ నా తల్లిగారిని కూడా ఎంతోమంది పేద ప్రజలకు సాయం చేయడానికి నేను వారి తరపున వచ్చేవాడిని. హాస్పిటల్లో క్రమశిక్షణ, టైము, పంక్చువాలిటీ, సిన్సియారిటీ ఈ హాస్పిటల్లో నేను చూశాను. ప్రతి ఒక్క సిబ్బంది అంటే హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కడు దేవుళ్ళతో సమానమే. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి పేదలకు సేవ అందించేటువంటి ఈ వ్యక్తిని తిరిగి ఇక్కడ సూపరింటెండెంట్గా మళ్ళీ తిరిగి రిక్రూట్ చేయాలి, ఇక్కడ సూపరింటెండెంట్గా ఇక్కడికే తీసుకురావాలి అని మీ అందరికీ ఈ పేద ప్రజల సమక్షంలో నేను ఎలాంటి స్వార్థంతో ఆలోచించట్లేదు. కాబట్టి ఈ పేద ప్రజలు, వైద్య సిబ్బంది ఎంతోమంది ఇక్కడ వైద్యాన్ని అందించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ తరఫున అడగండి. నేను రాజకీయం గురించి నేను పోదలుచుకోలేదు, రాజకీయాలు జరిగినాయి అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పేద ప్రజానికాని కోసం పేద ప్రభుత్వం అన్నటువంటి రేవంత్ రెడ్డి అన్నకు నా విన్నపం, పేద ప్రజల తరఫున నా విన్నపం, ఈ పేద ప్రజల కోసం రాత్రి 10 గంటలకు కూడా సూపరింటెండెంట్ ఇక్కడ నిలబడి పనిచేయించేవాడు. నేను ప్రత్యక్షంగా నా తల్లి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. నా తల్లి వచ్చినప్పుడు రాత్రి 10 గంటలకు ఇక్కడ స్కానింగ్ సెంటర్లో ఆయన నిలబడి దగ్గరుండి తీసి నాకోసమే కాదు అందరిని నేను చూశాను. కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని తిరిగి మళ్ళీ ఇక్కడికే సూపరింటెండెంట్గా పోస్ట్ ఇవ్వాలని ఈ ప్రజల తరఫున, ఈ వైద్య సిబ్బంది తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తున్నా. నా పేరు శ్రీనివాస్. డాక్టర్ గారి సేవలకు మెచ్చుకొని ఈరోజు ఆయన ట్రాన్స్ఫర్ అయిన తెలిసి స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చినాం. మురళీధర్ రెడ్డి గారు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. దానికి నిరసిస్తూ ఇంతమంది ప్రజలు, లబ్ధిదారులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు వచ్చినారు. ఆయన నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. వాళ్ళ భార్య భర్తలు ఏ కార్పొరేట్ హాస్పిటల్ చేసినా లక్షల జీతాలు వస్తాయి, అయినా అవన్నీ వదులుకొని పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏరియా హాస్పిటల్లో డాక్టర్గా చేస్తున్నారు. ఆయనని రాజకీయ స్వార్థం కోసం ఈరోజు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానిని నిరసిస్తూ ఇంతమంది ఈరోజు ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చినాం. మా డాక్టర్ ఇక్కడే ఉండాలి, మా ప్రాంతం చెందినవాడు, అందరి కష్ట సుఖాలు తెలిసినాడు కాబట్టి ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. సార్ రాత్రి బాగా కష్టపడి ప్రయత్నం చేసి భూములు మొత్తం ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేసి మెడికల్ కాలేజ్ తెప్పించిండు, సేవలు చేసిండు. కాబట్టి ఇక్కడే కావాలని కోరుతున్నాం. అది నా భార్యకు, నాకు కూడా అందరికి మంచిగా చేస్తుండు సార్. అటువంటి సూపరింటెండెంట్ దొరకడు సార్. పోతే ఆ సార్ ఇక్కడనే ఉండాలి సార్. ఈ ఏరియా ధరణి హాస్పిటల్ కూడా మేము పోయి మా మిస్సెస్ ఖాళీతో చక్కని తండ్రులు వాళ్ళు చూపించుకోరు సార్. చక్కని తండ్రి మన మురళీధర్ రెడ్డి గారు, అటువంటి సార్ మనకు ఉండాలి సార్. అటువంటి సార్ని పోనీయొద్దు. పోతే మా జనం, మన ప్రజలకు నష్టపోతారు సార్. ఆ చక్కని తండ్రి మురళీధర్, చక్కని తండ్రి ఆయన. కరోనా టైంలో కానీ ఇప్పుడు కానీ ఇంటికి పోకుండా 24 గంటల నుండి హాస్పిటల్ సేవ చేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.